దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఈ సాయంకాల సమయంలో ఇంకొకసారి సాయంకాలం శిలువ ధ్యానాలను ధ్యానించడానికి వచ్చాం. వాస్తవానికి ఇది శ్రమల వారాలు అంటారు, దీనిని లెంటన్ డేస్ అని అంటారు. ఎవరి శిలువ ధ్యానాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం? యేసు ప్రభుల వారు శిలువ మీద చనిపోయి అప్పటికే 2000 సంవత్సరాలు అయింది. యేసు ప్రభు శిలువను గురించి మనం ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటాం. వాస్తవానికి మనము ధ్యానించవలసిన శిలువ నీ శిలువ. చాలామంది వారి జీవితాల్లో యేసు శిలువ ధ్యానాలు అంటారు. ఇక్కడ శిలువ ధ్యానాలు అంటే యేసు ప్రభు మత్తయి మార్కు సువార్తల్లో ఒక మాట అన్నాడు, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకునే. ఈ 40 రోజుల ఉపవాస దినాలలో నీ శిలువను మోస్తున్న నీవు నీ శిలువను ఎలా భరిస్తూ ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకోవడానికి ఇది శ్రమల వారాలు. యేసు ప్రభు పడిన శ్రమలను గురించి ఆలోచించడంలే మనం. యేసు ప్రభు పడిన శ్రమలు అయిపోయింది. ఆయన నీ కొరకు శిలువ మీద చనిపోయి ఆయన రక్తాన్ని చిందించి మన పాపాలను కడిగివేసి మనలను ఆయన కుమారులుగా అంగీకరించాడు. నేను ఆయనను అంగీకరించిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఉపదేశం, నీవు నన్ను వెంబడిస్తే నీ శిలువను. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, శిలువ అంటే ఒక నిలువు కొయ్య, ఇంకొక అడ్డకొయ్య. నీ శిలువ అంటే దేవుడు ఏమంటున్నాడంటే నీకు నీ దేవునితో ఉన్న సంబంధం నిలువు కొయ్య. నీకు నీ దేవునితో ఉన్న నిలువు కొయ్య. నువ్వు నిలబడినప్పుడు అడ్డకొయ్య నీకు ఎడమ ప్రక్కన ఉన్నవారు, నీ కుడి పక్కన ఉన్నవారితో నీకున్న సంబంధం. అందుకే యేసుప్రభు అంటాడు, ఒక యవనస్తుడు వచ్చి యేసుప్రభుతో మాట్లాడినప్పుడు యేసుప్రభు అంటాడు, అయ్యా నేను నీతిమంతుడు కావాలంటే ఏం చేయాలి? యేసుప్రభు అంటాడు, ధర్మశాస్త్రం అంతను నెరవేరుస్తున్నా, నేను ఎలా పరలోకానికి వెళ్ళాలని ఒక యవనస్తుడు అడిగినప్పుడు యేసుప్రభు అంటాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ శిలువ ఈ రెంటి మీద ఆధారపడి ఉంది. ప్రతివాడు శిలువ ధ్యానానికి వస్తాడు. యేసు ప్రభు శిలువ ధ్యానాన్ని గురించి మాట్లాడే అర్హత కానీ, యేసు ప్రభు శిలువ ధ్యానాలను గురించి వినగలిగిన అర్హత కానీ మనకు లేదండి. ఆయన దేవుని కుమారుడు, ఆయన పాపము లేనివాడు ఆయన తన శిలువను మోసే. అందుకే కురేనుడైన సీమోను వచ్చి కొద్దిపాటి సమయం యేసు శిలువను మోస్తూ ఉంటే తిరిగి ఆయన తన శిలువను తను ఎత్తుకొని మోసినట్టుంది. ఈ సాయంకాలం మీరు గమనించాలి, మనము వచ్చింది దేవుడు నాకిచ్చిన శిలువను నేను మోస్తూ ఉండగా నా శ్రమలలో, నా ఇబ్బందులలో నా శిలువను పడివేశానా? నా శిలువను నేను తృణీకరించానా? నా శిలువను ఇంకొక మీద మోపానా? నా శిలువను నేను యథార్థంగా మోస్తున్నానా? కష్టం వస్తుంది, ఇరుకులు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఈ సాయంకాల సమయం క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, లెంటన్ డేస్లో మనం ఉన్నాం. చాలామంది 40 దినాలు ఉపవాసం చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. నేను మొన్న చెప్పాను, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెంటల్ వల్ల మనకేంటి ఉపయోగం? జీవితంలో దేవుడు మన నుండి ఏం కోరుకుంటాడు? క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, లెంటన్ డేస్లో దేవుడు మన నుండి కోరుకునేది మన జీవితాలలో దేవుని కొరకు మనం ఎక్కువగా జీవించాలని, దేవుని కొరకు మనము ఆతురత కలిగి జీవించాలని. మొదటిది నేను చెప్పాను, లెంటన్ డేస్లో మన జీవితంలో దేవునితో మనకు సరైన సంబంధం. ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఎ ఫీస్టింగ్ అని చెప్పా. అంటే మన తిండి మనం కష్టపడి పని చేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న తిండికి పెట్టే సమయము కూడా దేవునితో సహవాసము చేసి దేవుడు కోరినట్టు నేను ఉన్నానో లేదో పరీక్షించుకోవడం, అది లెంటన్. ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఎ ఫీస్టింగ్ అని చెప్పా. రెండవది, ఫాస్టింగ్ ఈజ్ రిలేషన్షిప్ అని చెప్పా. ఫాస్టింగ్ షుడ్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. నేను మీ ముందు వాక్యము చెప్పి నేను మీ ముందు యథార్థమైన జీవితము జీవిస్తున్నానంటూ నేను నా జీవితంలో నా ఇష్టానుసారము జీవిస్తే దేవుడు నన్ను నా ప్రార్థనను అంగీకరించండి. అందుకే వాక్యం అంటుంది మీరు ఉపవాసం చేయడం వల్ల నాకేంటి ఉపయోగం? మీరు ఉపవాసం చేయడం వల్ల మీ ఇంట్లో రేషను మిగిలిపోవచ్చు. మీరు ఉపవాసం చేయడం వల్ల మీరు ఇంటిలో పనిచేసే పనులను తక్కువ చేసుకోవచ్చు. మీకు కావలసినంత విశ్రాంతి దొరకవచ్చు. మీరు ఉపవాసము చేయనప్పుడు మీ బట్టలు చింపుకుంటే నాకేమొస్తుంది? వాక్యం అంటుంది, మీరు మీ బట్టలను కాదు మీ హృదయాలను చించుకొని చూడండి, నా మాటల ప్రకారంగా మీరు జీవిస్తున్నారో లేదో. శ్రమల వారాలు ఎవరికండి శ్రమలు? యేసుప్రభు శ్రమలా? నా జీవితంలో
నాకొస్తున్న శ్రమలలో మోస్తున్న సిలువను నేను ఎలా మోస్తున్నానో పరీక్షించుకోవటానికి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 40 రోజులలో పోయిన శుక్రవారం చెప్పిన మాటలే ప్రతి 40 రోజులు నువ్వు గమనించాల్సింది. దేవుడు నీకు నీ జీవితంలో దేవుడు ఏమైనాడో యథార్థంగా నువ్వు తెరుచుకుంటావు. వాట్ ఈజ్ యువర్ గాడ్? నీ జీవితంలో దేవుడు నీకు ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి దేవుడు నీకు సమయాన్ని ఇస్తాడండి. నువ్వు తెలుసుకుంటావు. హీ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నీ జీవితంలో ఆయన పని చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన పని మొదలు పెట్టాడు. కానీ నీ జీవితంలో నీ సిలువ మోస్తున్నప్పుడే ఆయన నీ జీవితంలో ఆయన పని మొదలు పెడతాడు. ఫిలిప్పి 2లో ఉంది కదా, ప్రతివాడు వాని పనులనే చూసుకుంటున్నాడు, క్రీస్తు యేసు పనులను ఎవడు చూడడు. ఈ సాయంకాలం నీ సిలువలో నీవు ఆలోచించవలసింది, నాకు 66 సంవత్సరాల్లో దేవుడు నా నుండి అడిగేది ఎంత సమయం నా కొరకు నీవు జీవించావు. నిన్ను ప్రశ్నించుకో. ఈ ఉదయకాలం నీవు లేచినప్పుడు నుండి బ్రష్ చేసుకోవడం కూడా నీకోసమే చేసుకున్నావు. బ్రేక్ఫాస్ట్ చేసుకున్నదే నీకోసమే చేసుకున్నావు. నీవు దేవుని గురించి ఎంత ఆయనను గురించి ఆలోచించావు, ఎంత దేవుని సంతోషపెట్టడానికి ఆయన కొరకు ఏం పని చేశావమ్మా? ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ దేవుడు నా నుండి నేను ఈ 40 రోజుల్లో దేవుని యొక్క ఏర్పాటు ఒకటే. మొదటి 10 రోజులు యూ విల్ అండర్స్టాండ్ గాడ్ ఈస్ అట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ప్రత్యేక పనులు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఇన్ని రోజులు నీవు నీ కొరకే ఆలోచించావు, నీ కొరకే ప్రార్థించుకున్నావు. నీ జీవితంలో నిన్ను గురించి ఆలోచిస్తున్నావు. ప్రార్థన అంతా యథార్థంగా చెప్పనా, మీరు ఒక్కసారి మీ ప్రార్థనలను మీరే రికార్డ్ చేసుకోండి. మీరు రికార్డ్ చేసుకొని తర్వాత మీరే వినండి. మీకే వెగట వస్తుంది. ఆ ప్రార్థనలో నీవు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ రిలేటివ్స్ తప్ప ఎవరు లేరండి. మన ప్రార్థనలు స్వప్రార్థనలు అయిపోయాయి. వెన్ వి రికార్డ్ అవర్ ఓన్ ప్రేయర్స్, మన జీవితాల్లో మన ప్రార్థనలు మనమే రికార్డ్ చేసుకొని మనమే ఒకసారి వింటే మనకే వెగటైతే, అదే ప్రార్థన 66 సంవత్సరాలు నేను చేస్తే దేవునికి ఎంత వెగటండి. నీ ప్రార్థన సరళి మారాలి. నీ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మారాలి. నీ ప్రార్థన యథార్థంగా ఉండాలి. నీ ప్రార్థన వల్ల నీ చుట్టూ ఉన్నవారు, అదే చెప్తున్నా కదా, సిలువ నీవు నీ దేవునికి ఉన్న సంబంధం. అడ్డుకొయ్య నీ పక్కన ఉన్న వారి యొక్క బాగోగులు ఎంత మాత్రం చూస్తున్నామండి. మొదటిది, గాడ్ ఈజ్ ఆల్వేస్ అట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నీ కొరకు ఎదురు చూస్తుంటాడమ్మా. ఆయన నీ కొరకు గొప్ప కార్యాలు నీ ద్వారా చేయాలని ఇష్టపడతాడమ్మా. నువ్వు అనుకుంటావు నేను చేస్తున్న పనులు గొప్పవి, నా జీవితంలో నేను చేస్తున్న పనులు గొప్పది. మోషే అనుకున్నాడు, ఇశ్రాయేలులో ప్రావీణ్యత కలిగిన చదువుకున్నాను నేను. అక్కడ ఉన్న ఇశ్రాయేలులో అన్ని విషయాల్లో ఉన్న ప్రావీణ్యుడట. తన జీవితంలో గొప్పగా రాణి యొక్క కుమారుడుగా ఆయన పేరు పొందాడండి. కానీ దేవుడు అంటాడు, దిస్ ఈస్ నథింగ్ మోసెస్. జీవితంలో నీవు అనుకుంటున్నట్టు కాదు మోసెస్. జీవితంలో గమనించండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, మనంతకు మన పనులు చేసుకుంటూ ఉంటే దేవుడు ఏదో పక్షిరాజు గూడును రేపి తన పిల్లలకు ఎగరడం ఎలా నేర్పిస్తుందో నీ గూడును నా గూడును ఒకరోజు దేవుడు లేపుతాడమ్మా, ఆయన గురించి ఆలోచించకపోతే. మోషే రాజు యొక్క భవనంలో సంతోషంగా ఉన్నాడు, కావలసిన దర్బారులో ఉన్నాడు. దేవుడు ఆయనకు మనసును పుట్టించి ఒక ఐగుప్తుని చంపవలన ప్రేరేపణ పుట్టించాడు. తన గూడును రేపాడు. ఫరోకు తెలిసి చంపుతాడని పారిపోయాడండి, ఎడారికి పారిపోయాడు. దేవుని ప్రణాళికలు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నేను దేవుని గురించి ఆలోచించకపోతే ఆయన నా గూడును రేపి ఆయన నా ద్వారా చేయాలనుకున్న పనులు ప్రారంభిస్తాడమ్మా. మొట్టమొదటి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గాడ్ ఈజ్ అట్ వర్క్ టు డూ విత్ యూ. దేవునికి కొన్ని పనులున్నాయి, అది నీ ద్వారానే జరగాలి. అది నీవు గమనిస్తే ఈ 40 రోజులు, మొదటి 10 రోజుల్లో దేవుడు నీ నుండి పని చేయడానికి ఇష్టపడుతున్నాడు, నీవు గమనించాలి. 10 నుంచి 20 దాకా దేవునితో నీకున్న సంబంధం. గాడ్ వాంట్స్ దట్ యూ షుడ్ ఇంక్రీజ్ ద రిలేషన్షిప్ విత్ హిమ్. దేవునితో నీకున్న సంబంధము ఎక్కువ కావాలండి. అప్పటిదాకా నీకు దేవునితో ఉన్న సంబంధం కన్నా ఈ 40 రోజుల్లో దేవుని యొక్క సంబంధం ఎక్కువ కావాలండి. అయిందా? 40 రోజుల్లో 10 రోజులు అయిపోయినాయి, 11, 12 రోజులకు ఎదురయ్యారు చాలామంది.
ఈజ్ ద రిలేషన్షిప్ ఆఫ్ యువర్స్ విత్ యువర్ గాడ్ ఈస్ ఇంక్రీస్డ్? కాకపోతే నువ్వు మనుషుల కోసం చేస్తున్నావు. నీవు ఉపవాసం చేయడం వల్ల ఏం ఉపయోగం అంటాడు దేవుడు. 3వది 20 నుంచి 30. క్రీస్తునందు ప్రియమైనవా, ఆయన నీ జీవితంలో క్రీస్తునందు నీ జీవితంలో ఆయన నీతో మాట్లాడడం, నీ పనిని ప్రారంభించడానికి ఆయన ఇష్టపడతాడు. నీవు వెళ్ళుమో, ఫరోను నీకు దేవుడుగా చేస్తున్నా, నువ్వు వెళ్ళు. అప్పటిదాకా ఫరో గురించి ఏ వ్యక్తిని గురించి భయపడి పారిపోయాడో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను చూస్తూ దేవుని మాటలు వినిపించాలట. వింటున్నారా? నువ్వు దేనికి భయపడుతున్నావో, ఏ అనారోగ్యం కొరకు భయపడుతున్నావో, ఏ ఆర్థికపరమైన ఇబ్బంది కొరకు భయపడుతున్నావో, ఏ ఉద్యోగం కొరకు భయపడుతున్నావో, దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దానితో నేను మాట్లాడతాను. నీవు భయపడుతున్న దానికి నేను దేవునిగా చేస్తాను. చివరిది, అప్పటిదాకా నీవు పొందుకోలేని అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. యువర్ టెస్టిమనీ విల్ బి చేంజ్డ్. అప్పటిదాకా మోషే చంపిన హంతకుడుగా పిలువబడ్డాడు. ఐగుప్తులో ఆయన హంతకుడుగా పిలువబడ్డాడు. దేవుడు అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూలోకమంతలో సాత్వికుడు. అన్నను అక్కడ చూసి దేవుడు అంటాడు, ఇలాంటి వాని గురించి మీరు ఇంత ఈజీగా ఎలా మాట్లాడగలిగారు? దేవుడు మోషే పక్షమున వకాలత్ తీసుకున్నాడండి. తన జీవితంలో 2 సార్లు 40 దినాలు ఉపవాసం చేశాడు. ఉపవాసం చేస్తున్న నా ప్రియ సంగమా, నీ జీవితంలో ఏమి పొందాలని ఉపవాసం చేస్తున్నావు? నీ జీవితంలో ఏదో నీ కోరికలే, ప్రార్థనలో ఉన్న కోరికలే ఉపవాసంలో కూడా చేస్తే జీవితంలో మనకు ఆశీర్వాదం ఉండదమ్మా. గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ సాయంకాలం 40 దినాలు, మొదటి 40 దినాలు మోషే దేవునితో నిలబడి మాట్లాడాడు. 40 days he stood before God and he learned many things in his life. 40 దినాలు నిలబడి ఉపవాసము చేసిన మోషే. ఈ దినం మనం 2వ ప్రవక్తను గురించి మాట్లాడుతాం. 40 దినాలు దేవునితో నడచి ఉపవాసము చేసిన ఏలియా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు వారికి ఈయన గొప్ప ప్రవక్త. ఈయన గిలాదు కాపురస్తుడు. తన జీవితంలో దేవుని కొరకు అంకితము చేసుకున్నవాడు, రోషము కలిగిన ప్రవక్త. ఆయన గురించి వాక్యం అంటుంది, ఆయన దేవుని ప్రజలంటే ఆయనకంత ప్రేమ అండి. కానీ వారు నిజమైన దేవుని బాగా వినాలి. దేవుని ప్రజ అంటే ఆయనకు ప్రేమ. దేవుడు అంటే తృష్ణ. తృష్ణ అంటే నీళ్లకు మనము దాహం ఎలాగుంటామో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవాన్ని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ప్రజలంటే ప్రేమ, ప్రభువు అంటే తృష్ణ. తన జీవితంలో ఈ కార్యాలు జరగనప్పుడు రోషం అండి. ఇలాంటి వాడిని దేవుడు వాడుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏలియా జీవితాన్ని మనం గమనిస్తే, ఏలియా తను 40 దినాలు దేవునితో నడవక ముందు, ఆయన ఉపవాసము చేసి నడవక ముందు ఆయనకున్న ఆలోచన, దేవుని గురించిన ఆలోచన, ఈ 40 దినాల తర్వాత ఏలియా యొక్క జీవితం మారిపోయిందండి. నీ జీవితంలో ఈ 40 దినాలు ఉపవాసం చేస్తుంటే, ఈ శ్రమల వారాల్లో దేవుని గురించి ఆలోచించే నీ జీవితంలో ఇది మారకపోతే, ఐ థింక్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఈ సాయంకాలము మీరు గమనించాలి. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం గొప్ప కార్యము జరిగిందండి. గొప్ప కార్యము జరిగింది. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఒక గొప్ప కార్యము జరిగిందండి ఇశ్రాయేలు మధ్య. 18వ అధ్యాయంలో మీకు తెలుసు, ఆయన ఏలియా ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేసి ఆ ఎద్దు మీద నీళ్లు పోయిస్తాడు. ఆ బలిపీఠం మీద నీళ్లు పోయించి బయలుదేవత ప్రవక్తలను పిలిచి వారి దేవుణ్ణి ప్రార్థన చేసి పైనుంచి అగ్గిదెమ్మమంటాడు. ఉదయకాలం నుంచి సాయంకాలం చొప్పున వాక్యమున్నది, వారి తమ మర్యాద చొప్పున వారి శరీరమును కోసుకుంటూ దేవునికి ప్రార్థన చేశారట. అస్తమయమున సూర్యుడు అస్తమించే సమయానికి ఏలియా వచ్చి, పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా మీకు సమయం ఇచ్చా, నాకు నా దేవునికి ప్రార్థన చేసుకోవడానికి కొంచెం సమయం ఇవ్వండి అని అడిగాడు. ఆయన పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి ఆ ఎద్దును సిద్ధము చేసి దాని మీద పెట్టి ఆయన ఏం చేస్తాడో ప్రార్థన మీకు తెలుసు. ప్రభువా, జాగ్రత్తగా ఒకసారి 18వ అధ్యాయం 36వ వచనం జాగ్రత్తగా వినాలి ఈ వాక్యం. అష్టమయ నైవేద్యము అర్పించు సమయమున
ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను, అబ్రహాము యెహోవా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవే దేవుడవై ఉన్నావనియో, నేను నీ సేవకుడై ఉన్నాననియో. ఏమంటా? వాస్తవానికి ఈ కార్యానికి దేవుని యొక్క అనుమతి లేదు. మొన్న నేను చెప్పా, హీ డిడ్ ఇట్ జస్ట్ టు షో దట్ హీఈస్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఏమంటాడు? నీవే దేవుడవు, అగ్రీడ్. నేను నీ సేవకుని, అగ్రీడ్. నీ సెలవు చేత ఈ కార్యాలు చేస్తున్నానని వీళ్ళంతా తెలుసుకోవాలా? అంటే వాస్తవానికి మీరు ఇంటికి వెళ్ళి గమనించండి, ఇక్కడ ఈయన ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు అప్పటిదాకా కాకోకలకు ఆర్డర్ ఇచ్చినా నువ్వు పోయి సారైపోతే విధవరాల దగ్గర ఉండమన్నాడు. ఆయన వాగు దగ్గర నీళ్లు దాక్కుంటూ దేవుడు పంపించిన ఆ ఫుడ్ను, ఆ రొట్టె మాంసమును కాకుల చేత పంపించినప్పుడు తిన్నాడండి. సారైపోతే విధవరాలు ఉంది, ఆమె నీకు రొట్టె చేసి పడుతుంది, వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. మీరు బాగా గమనించండి, ఇక్కడ ఈయన ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు ఆయనకు వెళ్ళి బయలుదేవతను సంపమని చెప్పలేదండి. జీవితంలో చాలాసార్లు క్రైస్తవులంగా వి క్రాస్ ద లిమిట్స్ వాట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఫర్ అస్. జీవితంలో మనము చాలా భక్తిపరులమైపోయి దేవుడు మనల్ని గురించి ఆలోచించిన దానికంటే ఎక్కువ మనల్ని గురించి ఆలోచించుకుంటామండి. ఎందుకు ఏలియాకు ఇలాంటి భయంకరమైన ఆలోచన వచ్చింది? ఎందుకు తన జీవితంలో ఇంత భయంకరమైన కష్టము వచ్చింది? తను ఏమో 400 మంది బయలుదేవతలను, 450 మందిని అశ్షోరోతు దేవతలను చంపాడట ఒక్కడు. 850 మంది ప్రవక్తలను చంపినవాడు 19వ అధ్యాయము 1వ వచనంలో అంటుంది, యెజబెల్ ఉంటుంది, రేపు సాయంకాలానికి నేను కూడా చంపుతా. ఇంత అద్భుత కార్యాలు చేసినవాడు, జాగ్రత్తగా వినాలి, ఇంత గొప్ప కార్యాలు చేసినవాడు, ఆకాశం నుండి అగ్నిని కురిపించే, ఆకాశం నుండి అగ్నిని కురిపించే దేవుని యొక్క అక్కడ ఇశ్రాయేలందరితో అద్భుతము చేసి ప్రజలందరితో యెహోవాయే దేవుడు 39వ వచనం, యెహోవాయే దేవుడు అని అనిపించగలిగిన వాడండి. ఇశ్రాయేలు మధ్య భయాందోళనలు పుట్టించిన వాడు భయపడతాడా? నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి పరీక్ష వస్తే వదిలేస్తాం కదా. దేవుడు నన్ను గురించి ఆలోచించట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, సేమ్ థింగ్ అండి. ఇంతే చాలును ప్రభువా, నాకు చాలు ప్రభువా. ఇంతగా చేసినవాడు, ఇంతగా అద్భుతం చేసినవాడు, వాట్ హీ వాంటెడ్. దేవుడు అంటాడు, నాతో నువ్వు 40 రోజులు గడపాలి, ఉపవాసంతో నాతో పాటు నడవాలి, నీకు నేర్పిస్తాను. క్రీస్తు నందు ప్రేమిన వాళ్ళరా, అందరినీ చంపి అద్భుతాలు చేసి ప్రజలతో యెహోవాయే దేవుడు అని అర్పించిన వాడు. ఒక్కసారి 19వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి, మొట్టమొదటిది ఉపవాస దినాలలో మీరు చేయవలసిన మొట్టమొదటిది గమనించాలి, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు. నీ జీవితంలో ఈయన గొప్ప ప్రవక్త అండి. ఇశ్రాయేలులకు ఏలియా లాంటి ప్రవక్త లేడండి. యేసు బాగా గమనించండి, యేసు ప్రభువును మత్తయి సువార్త, మార్కు సువార్తలో గమనిస్తే రూపాంతర కొండ మీద యేసు ప్రభుతో పరలోకం నుంచి మాట్లాడడానికి వచ్చిన ప్రవక్త ఆయన లేచి తన ప్రాణమును అప్పటిదాకా దేవుడి గురించి మాట్లాడాడు, అప్పటిగా దేవుడి గురించి అద్భుత కార్యాలు చేశాడు. 18వ అధ్యాయం మీకు చదివిపించా, నేను నీ సేవకుడను, అమ్మా నేను నీ సేవకుడనని చెప్పినవాడు దేవుడు 850 మందిని చంపడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అని అనుకున్నాడు. కానీ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దేవుని ఎందుకు వాడుకోలేదండి? ఈ సాయంకాలం సిలువ శ్రమలు ఇది. నీ జీవితంలో కష్టము, ఇరుకు, ఇబ్బంది, నీ ఇంటిలో చావు, నీ ఇంటిలో భయంకరమైన తెగులు, నీ ఇంటిలో భయంకరమైన అపాయము, నీకు శత్రువు నుండి నీకు భయంకరమైన థ్రెట్ వచ్చినప్పుడు జీవితంలో నీ ప్రాణము దేవుని చేతిలో ఉందని ఆయన అంటాడు, నీ తల వెంట్రుకలు నేను లెక్కబెట్టా, నిన్ను కాపాడే బాధ్యత నాది, నేను నీ అరచేతిలో చెక్కుకున్నానన్న దేవుని మాట ఏలియా ఎలా మర్చిపోయాడమ్మా? శిలువ ధ్యానాలు చేస్తున్న మీరు,
శ్రమలను గురించి ఆలోచిస్తున్న మీరు, దేవుడు అంటున్నాడు ఏలియా లాంటి ప్రవక్త లేడు. యాకోబు పత్రికలో ఉంది కదా, ఏలియా లాంటి ప్రవక్త లేడు. ఆయన వర్షించకూడదంటే 3.5 సంవత్సరం వర్షించలే. ఆయన ప్రార్థన చేస్తే మరి వర్షం వచ్చిందట. ఆ ప్రవక్త ఒక గ్రేటెస్ట్ ట్రూత్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ హీ ఫర్గాట్. నా ప్రాణము దేవుని చేతిలో ఉందని మర్చిపోయాడండి. ఈ ఉదయకాలం నీ కష్టము, నీ ఇరుకు, ఇబ్బంది, దాన్ని తీర్చగలిగిన దేవుడు ఉన్నాడని నువ్వు గమనిస్తున్నావా? శిలువ శ్రమలో నువ్వు గమనించాల్సింది ఇది. చాలామంది వారి యొక్క ప్రాబ్లమ్స్ను వారే సాల్వ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. అల్టిమేట్లీ దే మెస్ అప్ ద థింగ్స్. ఒక భక్తుడు అంటాడు, మన జీవితాలలో దేవుడు ఎందుకు ఇలాంటి కార్యాలు చేసేటప్పుడు, దేవుడు మన జీవితాల్లో ఎందుకు మనకు ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ కలగజేస్తాడు, మనం ఎందుకు ఇలాంటి జీవితాలు జీవిస్తూ ఉంటాం? డిఎల్ మూడీ అంటాడు, మ్యాన్ ఈస్ ఇన్వర్డ్లీ కరప్ట్. మ్యాన్ ఈస్ ఇన్వర్డ్లీ కరప్ట్. లోపల మాటలు వేరేగుంటాయి, లోపల తలంపులు వేరేగుంటాయి. నువ్వు ఇక్కడ కూర్చున్నా నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు, నీ గురించి ఏమి ఆలోచిస్తున్నావు, ఇతరుల గురించి ఏమో ఆలోచిస్తున్నావు, అది మంచిది కాదమ్మా. మ్యాన్ ఈజ్ ఇన్వర్డ్లీ కరప్ట్, అవుట్వర్డ్లీ వైలెంట్. మ్యాన్ ఈజ్ ఇన్వర్డ్లీ కరప్ట్, అవుట్వర్డ్లీ వైలెంట్, అప్వర్డ్లీ రెబెలియస్. ఈ సాయంకాలం మీరు గమనించాలి. ఇంత గొప్ప ప్రవక్త అంటాడు, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలరా, నువ్వు వెళ్ళిపోరా. తన సేవకునికి అంటాడు, నువ్వు వెళ్ళిపో, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలా. శిలువ శ్రమలలో నీ మొదటి సత్యం, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు. నో, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు. ఆయన చేతిలో నీ ప్రాణం ఉందని నువ్వు గమనించాలి. ఆయనను ఎదిరించి నిన్ను ఆయన చేతిలో నుంచి దొంగలించగలిగిన శక్తి ఎవరికి లేదని నువ్వు గమనించలే. శిలువ శ్రమల్లో ఎందుకు మన జీవితాల్లో భయంకరంగా ఓడిపోతున్నావు? నీ సిలువను ఎత్తుకోవటానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మొట్టమొదటిది ఆయన తన ప్రాణమును కాపాడుకొనుటకై. 2వ వచనము, తాను ఒక దినమంతా ప్రయాణం అడవిలోనికి వెళ్ళి బదరీకృష్ణ కూర్చుండి. 2వది, హీ నాట్ ఓన్లీ వరీడ్ అబౌట్, మొదటిది తన ప్రాణమును కాపాడుకొనుటకై. ఆయన చేసిన 2వ తప్పేంటో తెలుసా? మరణాపేక్ష గలవాడే. డెత్ విల్ నాట్ కమ్ టు యూ వెన్ యూ ఆస్క్ ఫర్ ఇట్. ఆలోచించండి. మరణము నీవు అనుకున్న రోజు నీకు రాదు తల్లి, ఆయన నిర్ణయించినదేమే వస్తుంది. మరణము అందరికీ వచ్చును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, మరణం అందరికీ వచ్చును, కనుక బ్రతికి ఉన్నవారు దాన్ని మనస్సున పెట్టవలను. జీవితంలో కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అయిపోతాం, చచ్చిపోతాం అనుకుంటాం. ఎంత తప్పు కదా! మన ప్రాణాలు దేవుని వశం. మనం దేవుని రక్తము చేత కడగబడిన వారు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడమ్మా. మన సిలువలు మన జీవితాల్లో మనము చేసిన పొరపాట్లు చేసుకుంటూ దేవుని నిందిస్తూ ఈయనేమంటాడు? మరణాపేక్ష గలవాడే. మొదటేమో తన ప్రాణమును కాపాడుకున్నటకై. 4వ వచనం వచ్చే సమయానికి ఆయన మరణాపేక్ష గలవాడే. దేవునితో ఏమంటున్నాడు? యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను అనుకున్నాడే కదా. తెలుగులో ఒక సామెత ఉంది, కడుపులో ఏముంటే అదే పెదవుల నుంచి బయటకు వస్తుందని. ఏలియా ఏమనుకుంటున్నాడమ్మా? దేవునితో ఏం చెప్తున్నాడమ్మా? మీరు చూడండి, వాక్యం చూడండి. నా ప్రభువా యెహోవా, నేను నా పితరుల కంటే అంటే అనుకున్నట్టే కదా. అప్పటిదాకా ఎవరు చేయని గొప్ప కార్యాలు చేసి చచ్చిపోయిన లేపాడు, అద్భుత కార్యాలు చేశాడు. మరి ఆ బుడ్డిలో రొట్టి ఆ పిండి తక్కువ కాలే, బుడ్డిలో నూనె తక్కువ కాలే. 450 మందిని చంపిన, 850 మందిని చంపిన ఆయన పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. తన జీవితంలో మొట్టమొదటి గమనించండి, ఒక గర్వం ఉంది. నా అంత గొప్పుడు లేడు. శిలువ ధ్యానాల్లో మొదటి మాట, నీ ప్రాణం నీ చేతిలో లేదు. 2వ మాట, నిన్ను గూర్చి నీవు గొప్పగా అనుకుంటుంటే దేవుడు ఇంకా నీ జీవితంలో పని ప్రారంభించడమా? నేను నా పితరుల కంటే గొప్పవాడను గాను. 3వది గమనించండి,
ఇంత మట్టుకు చాలును. ఇంత మట్టుకు చాలును అంటే వాట్ హీ మీన్స్? ఇంత మట్టుకు చాలును అంటే మీకేమర్థమైందమ్మా? నాతో చేయించుకున్న సేవ ఇంత మట్టుకు చాలు. ఇప్పటికే చాలా చేశా నీకు. ఇప్పటికే ఇశ్రాయేలుకు చాలా గురించి, నీ గురించి చాలా చెప్పా. వ్యక్తిగత జీవితంలో ఆలోచించండి. చర్చికి ఎంత చేస్తున్నానమ్మా నేను? చర్చికి ఎంత ఇస్తున్నానమ్మా? చర్చికి ఎంత కష్టపడుతున్నానమ్మా? చర్చి కోసం ఎన్నిసార్లు తిరుగుతున్నానమ్మా? చాలామంది నోట్లో ఇది మాట్లాడతాం. ఎవరి కోసం చేస్తారండి? ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి నిన్ను నన్ను రక్షించాలని సిలువలో చచ్చిపోయిన ఆయన చర్చిని, ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతూ చాలామంది అంటారు, చాలా చేశావు పాస్టర్ గారు. ఏం చేసావమ్మా నువ్వు? నీ పేరు కొరకు చేసుకున్నావు. ఆయన అంటాడు, నేను పితరుల కంటే గొప్పవాణ్ణి గాను. అంటే సెల్ఫ్ బోస్టింగ్. నీ సిలువ శ్రమలలో నువ్వు గమనించాలి. నిన్ను గురించి గొప్ప అవగాహన కలిగి ఉంది కదా అంటాడు. చూడండి, ప్రభువు ఒకటే మాట అంటాడని, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఒక్కసారి 5వ వచనం, ఆయన బదిరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనము చేసి, చదవాలి మీరు, సంఘములో ప్రతివారు చేసే పని ఇది. దేవుడు వాక్యముతో మిమ్మును ఊదరగొట్టి, వాక్యముతో మీకు కావలసిన ఆత్మీయ శక్తినిస్తే అందరి శక్తి చేత నింపబడి ఇంటికి పోయి పండుకుంటున్నారు. అందుకే మీ సిలువను మోయడానికి మీకు చాలా కష్టంగా ఉందమ్మా. మీకు వచ్చిన శ్రమలను భరించడానికి కష్టంగా ఉందమ్మా. జీవితంలో, నీ జీవితంలో నీవు తీసుకుంటున్న తీర్మానాల ద్వారా, నీవు చేస్తున్న పనుల ద్వారా దేవునికి బాధ కలుగుతుందమ్మా. భోజనము చేసి పండున్నాడట. ఆలోచించండి. సంఘములో వాక్యము వింటున్న మనం, ఆత్మీయ భోజనము చేసిన మనం, ఆ వాక్య ప్రకారంగా మన జీవితాలను కట్టుకొని దేవుని కొరకు జీవించడానికి మనం తీర్మానం చేసుకున్నామా? శిలువ ధ్యానాలకు వచ్చిన మనం దేవుని వాక్యము విని, ఆ వాక్యము చొప్పున ఎవడు ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యమును విని దాని చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఈ ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతును పోలి ఉండును. మనం ఎప్పుడు కట్టుకుంటున్నామమ్మా మన జీవితంలో? వెన్ వీ స్టార్టెడ్ బిల్డింగ్ అవర్ ఓన్ స్పిరిచువల్ క్యాసల్స్, ఆత్మీయ యొక్క గుడులను మనం ఎప్పుడు కట్టుకుంటున్నామమ్మా? మన శరీరము బాగుండాలి, మన ఇల్లులు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన జీవితాల్లో నాకు కలిగిన సమస్తము బాగుండాలి. ఒక్కరోజు యోబును తీసేసినట్టు తీసేస్తే, నేను భయపెట్టడంలే, నేను బాధపడుతూ చెప్తున్నా. శిలువ ధ్యానాలలో నువ్వు ఆలోచించవలసింది నిన్ను గురించి కాదమ్మా. నీకు నీ దేవునితో ఉన్న సంబంధం ఎంత తెగిపోయిందో. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోనును చూస్తాం. అమ్మగారికి చెప్పేశాడు, దెలీలాకు చెప్పేశాడు, దేవుడు ఎవరికి చెప్పొద్దు, నువ్వు నాజీరు చేయబడిన వాడు చెప్పొద్దు అంటే ఆమె తొడ మీద పెట్టి బుజ్జగించి నిద్ర పెట్టిందంట దెలీలా. లాస్ట్కు చెప్పేశాడు. ఆయన అంటాడు, ఆమె తిరిగి అడుగుతుంటే చచ్చిపోవడం మంచిది అనుకొని చెప్పేశాడు. మరణం, ఆయన వాక్యం ఉంటుంది చచ్చిపోవడం మంచిది. ఈమె నన్ను ఇంత సతాయిస్తుంది, ఎవడు ఉండమన్నాడని ఆమె ఇంట్లో. దలీలా తొడ మీద పండుకొని చెప్పేశాడంట, నేను దేవుని ప్రేమ చేత, దేవుని యొక్క మాట చేత పుట్టాను, నా తల వెంట్రుకలు కట్ చేయకూడదు, నా బలమంతా నా తల వెంట్రుకలో ఉంది. ఏం చేసిందంటమ్మా? మంగళవాన్ని పిలిపించి గుండు కొరికిందట, గుండు. ఆలోచించండి. నీవు దేవునకు నాజీరు చేయబడిన వాడివి, దేవుని రక్తము చేత కడగబడిన వాడివి. జీవితంలో పాపమునకు మనం దొరికిపోయినప్పుడు దెలీలా అప్పుడు అనిందంట, అంత గుండు చేసేదాకా మనకి నిద్ర రాలేదండి. ఆయనను తల వెంట్రుకలు మొత్తం గుండు చేసేసింది, అప్పుడు దాకా నిద్ర రాలేదంటండి ఆయనకు. పాపములో నిద్రపోతున్న మన జీవితాలలో సాతాను మన జీవితాలను గుండు చేస్తున్నాడమ్మా. మనం మర్చిపోతున్నాం. అప్పుడు అంటది, సంసోను నీ శత్రువులు వచ్చి నీ మీద పడుతున్నారంటే, సంసోను అంటాడు, ఏమనుకుంటాడో తెలుసా? విరజిమ్మదను, నా శత్రువులను చీల్చి చెండాడుదను అనుకున్నాడంట. వాక్యం ఏముంటుందో తెలుసా? దేవుడు ఆయనను ఎడబాసెనని సంసోనునకు తెలియకపోయాను. ఈ సాయంకాలం శిలువ ధ్యానాల్లో 3వది, దేవుడు నీతో ఉన్నాడన్న గ్యారంటీ నీకుందా? నీవు జీవిస్తున్న జీవితంలో
దేవుడు నిన్ను వదిలిపెట్టిపోయాడా? హీ విల్ నాట్ స్టే విత్ యూ వెన్ యు ఆర్ నాట్ ప్లీజ్ టు హిమ్. ఆయనకు ఇష్టమైన వారుగా మనము జీవించకపోతే ఆయన నీతో ఉండడమ్మా. ఏలియాకు జరిగిందదే. ఏలియా తన జీవితంలో జరిగిందదే. దేవుడు తనను వదిలేశాడని ఆయనకు మరణం అంటే మరణాపేక్ష కలిగిన వాడే. ఆయన అంటాడు, నేను పితరుల కంటే గొప్పవాడిని, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటున్నా, బట్ ఐ కమ్ టు నో దట్ ఐఎమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. నేను ఏమై ఉన్నానో పౌలు అంటాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. ఎప్పుడన్నా అన్నావా ఈ మాట? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. ఇఫ్ ఐ లివ్ ఐ లివ్ ఫర్ జీసస్. ఎప్పుడన్నా అన్నామమ్మా? శ్రమల వాళ్ళలో ఒకరోజు ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. కూర్చున్న వాళ్ళు చాలామంది, నా మట్టుకు బ్రతుకుట నా భార్య కోసం, నా మట్టు బ్రతుకుట నా పిల్లల భవిష్యత్తు కోసం, నా మట్టు బ్రతుకుట నా వారి కోసం. అంతేనా? పౌలు అంటాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. చంపుతారా? లాభం, పరలోకానికి వెళ్ళిపోతా. ఈ సాయంకాలం క్రీస్తునందు ప్రేమైన శిలువ ధ్యానాలను ధ్యానిస్తూ ఉన్నాం. ఏలియా అనుకుంటాడు, నేను గొప్పవాణ్ణి. ఏలియా అనుకుంటాడు, ఇశ్రాయేల్. ఇంకో చూడండి ఒక్కసారి ఆ 6వ వచనం. అతడు చూచినంతలో తల దగ్గర మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డియు కనపడెను. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనమని చెప్పినప్పుడు అతడు లేచి మళ్ళీ భోంచేశాడు. దేవునికి స్తోత్రం. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. నువ్వు మొదటిసారి వాక్యము విన్నప్పుడు మర్చిపోతే ఆయన రెండవసారి నీతో మాట్లాడతాడమ్మా. హీ విల్ స్టిల్ యువర్ లైఫ్. ఆయన నీ యొక్క ప్రాణాన్ని రగులు పెడతాడు, నీ జీవితాన్ని రగిలింపజేస్తాడు. వాక్యం అంటుంది, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పట్టిన హోరేబునకు వచ్చాడు. అప్పటిదాకా బాగా గమనించండి, అప్పటిదాకా తన జీవితంలో కర్మేలు పర్వతం మీదకి ఎక్కాడు. అప్పటిదాకా బయలుదేవతి గుడి దగ్గర ఉన్నాడు. అప్పటిదాకా నేను గొప్పవాడిని అనుకున్నాడు. అప్పటిదాకా పితరులందరికంటే నేను గొప్పవాడిని అనుకున్నాడు. నన్ను చంపేవాడు ఎవరు లేదనుకున్నాడు. తనను గూర్చిన అవగాహన ఉంది. దేవుడు తనను కాపాడుతున్నాడని, దేవుడు తనను వాడుకుంటానని నమ్మలేదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎలైజా, ఏలియా గురించి మాట్లాడుతున్నాను నేను. అలాంటి ప్రవక్తే లేడట. ఈ సాయంకాలం నిన్ను గూర్చిన అవగాహన నీకుందా? నీ ఆస్తిపాస్తులు, నీ బిడ్డలు, నీ పిల్లలంతా ఆయన దానమని గమనించినావా? ఆయన లేకుండా ఒక్క నిమిషం నువ్వు బతకలేవని నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? అంటాడు, ఒక్కసారి అతడు లేచి చూడండి, అచ్చట దేవునికి స్తోత్రం, ఆయన వేరే పర్వతానికి కర్మేలు పర్వతానికి వెళ్ళలేదండి. దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు చేరాడు. నీవు 40 దినాలు ఉపవాసము చేయాలి అంటే మొదట దేవుని దగ్గరికి నీవు చేరాలి. నీ జీవితంలో 40 దినాల్లో బాగా గమనించండి, 40 దినాలు నడిచి, ఉపవాసం ఉండి నడిచి, అందుకే చెప్పా 40 దినాలు దేవునితో నడవడం, 40 దినాల ఉపవాస ప్రార్థనలు. దేవునితో నడిచాడండి. దేవుడితో నడిచి దేవుని అని పేరు పెట్టబడిన హేరోదునకు వచ్చి అచ్చట ఒక గుహలో చేరి బస చేసెను. నౌ గాడ్ వాంట్స్ టు టెల్ హిమ్. 40 రోజులు ఉపవాసముతో నడిచిన తర్వాత అప్పుడు దేవుడు హీ వాంటెడ్ టు టెల్ హిమ్ వాట్ హీస్. ఒక్కసారి చూడండి వాక్యం ఏమంటుందో. ఏలియా ఇచ్చట అడిగింది ఏమమ్మా? ఏలియా ఈ సాయంకాలం దేవుడు ఉపవాసం ఉండి శిలువ ధ్యానాల్లో ఉన్న ప్రతి వారితో అడుగుతున్నాడు, అమ్మా జైకర్, సంఘములో నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు అడుగుతున్నది నా కోసం నువ్వు ఏం చేస్తున్నావు? శిలువ ధ్యానాలు, శ్రమల దినాలు. ఆలోచించండి. ఏలియా దగ్గర మీ పేరు పెట్టుకోండి. దేవుడు నిన్ను ఈ సాయంకాలం సూటిగా అడుగుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఏలియా ఇక్కడ ఇచ్చట చెప్పాలి? కొంతమంది అంటారు పాస్టర్ గారు రమ్మన్నాడు వచ్చినాం, కొంతమంది అంటారు భోజనాలు ఉన్నాయని వచ్చినాం. క్షమించండి. కొంతమంది అంటారు శుక్రవారం కాబట్టి వచ్చినాం,
కొంతమంది అంటారు నాకు వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయి, నేను వచ్చాను. అవునా? ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఏమి నేర్చుకోవటానికి వచ్చావు? ఇచ్చట నీవేం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? హూ ఆస్ యూ టు కమ్? వై డిడ్ యూ కమ్? జీవితంలో అదే అహంతో నాలాంటి పితరుల కన్నా నేను గొప్పవాడిని, నేను ప్రార్థన చేస్తే పైన నుంచి అగ్ని పడుతుంది, నేను ప్రార్థన చేస్తే నేను అనుకుంటే 950 మందిని చంపగలిగిన శక్తి నాలో ఉంది, నాలాంటి ప్రవక్తే లేడు. ఇంకొక మాట, ఈయన ఎక్కడ మాట్లాడినా ఈయన మాట్లాడే కంటే ముందు ఏమని మాట్లాడేవాడు తెలుసా? ఎవరి సన్నిధానంలో నేను నిలబడి ఉన్నానో. చాలామంది అనుకుంటారు దేవుని సన్నిధానంలో నేను నిలబడ్డా, దేవుని కొరకు నేను నిలబడుతున్నా. దేవుడు అంటాడు నిలబడం కాదు, 40 రోజులు నడవాలి నువ్వు, ఆయనతో సహవాసం చేసి నువ్వు నడవాలి. దేవుడు అంటాడు, ఏమంటాడు? ఏలియా నువ్వేం చేస్తున్నావు? ఆలోచించండి. ప్రభువా భయపడుతూ దాక్కున్నానని చెప్పలేదండి. యథార్థంగా మీరు చెప్పండి, దేవుడు మిమ్మల్ని అడిగితే ఉన్నది నోటి చెప్తారా? వంకర మార్గాల్లో చెప్తారా? దేవుడు ఇప్పుడు నిన్ను వచ్చి అడిగి ఏం చేస్తున్నావు అని నిన్ను అడిగితే ఏం చెప్పాలమ్మా? ఏలియా ఏం చెప్పిండాలి చెప్పండి? యెజబెలు చంపుతా ఉంది, నా ప్రాణం నాకు భయమైంది, నన్ను చంపేయి అనాలి కదండి. అదే కదా ప్రార్థన చేసింది. స్టార్టెడ్ కంప్లైనింగ్ అబౌట్ సంబడి ఎల్స్. తను చేస్తున్న పనుల గురించి మాట్లాడడంలే, తను చేస్తున్న పనుల గురించి నేను చేస్తున్న అపరాధం నాకు గుర్తే రాదు. చర్చి ఎందుకు నాశనం అవుతుంది, చర్చి ఎందుకు ఇలాగ అయిపోయింది, చర్చి ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రతివాడు ప్రశ్నిస్తాడు. కానీ నేను సంఘానికి ఏం చేయగలిగిన ఎవడు మాట్లాడండి? ప్రభు అంటున్నాడు, ఏం చేస్తున్నావు ఏలియా? ఈడ ప్రవక్తవు నువ్వు ప్రకటించుతూ ఉండాలి, నువ్వు దేవుని గురించి చెప్తూ ఉండాలి. నువ్వు గోలో దాక్కున్నావేంటి ఏలియా? ఆలోచించండి. ఇశ్రాయేలు వారు స్టార్ట్ చేశాడు అబ్రహాం నుంచి. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి, అందరూ బాగునుంటే పాస్టర్ గారు ఎప్పుడో చర్చి బాగయ్యేదండి, అందరూ గుడికి వచ్చుంటే మన చర్చి ఎప్పుడో బాగుపడేదండి, అందరూ ఒక్క తాటి మీద ఉంటే మన 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 కోర్టు కేసులు ఎప్పుడో సాల్వ్ అయ్యేది. అలాంటి ఆలోచనలు మీరు ఉన్నారేమో ఒకసారి గమనించండి. వాక్యం అంటుంది, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేశారు. నిజంగా వారు ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసింటే ఏలియా ఎట్లా బతికడమ్మా? వి ఆల్వేస్ దేవుడు మనకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మన పాపాలు ఒప్పుకోం. మనము సంపూర్తి చేయలేని దేవుని పనుల గురించి మాట్లాడాం. వి వాంటెడ్ టు త్రో ద బ్లేమ్ ఆన్ సమ్వన్ ఎల్స్. ఈరోజు పుట్టలే, ఇది ఏదేను వనంలోనే పుట్టింది. దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి, ఆదాము ఎక్కడ ఉన్నావయ్యా ఆదాము అని అడిగితే ఏమన్నాడమ్మా? నీ స్వరము విని పరిగెత్తుకొని వచ్చేవేను, ఇప్పుడు దాక్కున్నానయ్యా. ఎందుకు దాక్కున్నావు? దిగంబరిని కనుక దాక్కున్నానయ్యా. ప్రభు అంటాడు, నీవు తినవద్దని చెప్పిన పండును తింటివా? ఏమని ఉండాలి సంధ్య ఆన్సరు? తిన్నాను అనాలా? నేను తినవద్దని చెప్పిన పండును తింటినా అని దేవుడు ఆదామును అడిగితే ఆదామన్న మాట ఏంటో తెలుసా? నీవు నాకు ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నా. అవునా? దేవుడు అన్నది నువ్వు తిన్నావా? ఆయన అంటాడు, హీ డజంట్ వాంట్ టు టేక్ ద బ్లేమ్ ఆన్ హిమ్. తన జీవితంలో తను చేసిన పొరపాట్లను తన మీద వేసుకోవడానికి మనిషికి ఎప్పుడు ఇష్టం లేదండి. ఆదాము నుండి ఈదాము దాకా మన పనులన్నీ ఇవేయండి. ఆయన అంటాడు, నీవు నాతో ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నా, నా తప్పేం లేదు. ఎందుకు దాక్కున్నావు ఏలియా? ఇశ్రాయేలీలు నీ బలిపీఠం నీ యొక్క మాటలను త్రోసివేసి నీ బలిపీఠాన్ని పడగొట్టేసి ప్రవక్తలను చంపుతున్నారయ్యా. అవునా? ప్రవక్తలను చంపితే ఈ ప్రవక్త ఎలా బతికాడండి? శిలువ ధ్యానాల్లో దేవుడు నీకు నేర్పిస్తున్నది, స్టాప్ థ్రోయింగ్ ద బ్లేమ్ ఆన్ సమ్వన్ ఎల్స్, యాక్సెప్ట్ ఇట్. జీవితంలో నీవు చేసిన పొరపాట్లను దేవుని ఎదుట ఒప్పుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, తర్వాత గమనించండి. మొదట బ్లేమ్ చేస్తున్నాడు, తర్వాత సైన్యములకు అధిపతి దేవుడకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటకై చూచుచున్నారని మనవి చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏమంటాడో తెలుసా? దేవుడు ఏమంటండి?
దేవుడు ఆయనతో ఒక మాట మాట్లాడు. మొదట ఆయనతో అంటాడు, చూడండి బాగా గమనించండి. అంతటా నీవు పోయి పర్వతం మీద 11వ వచనం, సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చను. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా, జాగ్రత్తగా వినాలి. నీ జీవితంలో నీవు దేవుని కొరకు నిలబడాలి అనుకుంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి నిన్ను హగ్గు చేసుకొని నీ చెంప మీద ముద్దు పెట్టి బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని నీతో మాట్లాడండి. అప్పుడే యెజబేలు యొక్క థ్రెటనింగ్తో భయపడి ఒక గుహలో దాక్కున్నాడు. దేవుడు ఆయనతో అన్నాడు, దేవదూత ఆయనతో వెళ్ళి నువ్వు పర్వతం పైన నిలబడు, లోపల కాదు పైన నిలబడు, ఒక్కసారి నాతో. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా. ఇదండి 40 దినాల ఉపవాసము తర్వాత దేవుడు నీ దగ్గరికి నడుచుకుంటూ రావాలమ్మా. అంతటా నాకు చాలా ఇష్టం ఈ మాట. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా. ఎందుకోసం వచ్చాడమ్మా? నిరాశ నిస్పృహలతో భయాందోళనలతో మరణాపేక్ష కలిగిన ఏలియాను దర్శించడానికి దేవుడి దిగి వచ్చాడు. జీవితంలో న్యాయాన్ని నిజమైన మనసులతో ఒప్పుకోలే. ఇశ్రాయేలును దూషిస్తున్నాడు, తనొక్కడే నిలబడాలని గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయినా దేవుడు ఎంత మంచోడు. హీ హ్యాస్ గాడ్ ఈజ్ ఆల్వేస్ అట్ వర్క్. గమనించండి, దేవుడు వచ్చాడండి అక్కడికి. జాగ్రత్తగా వినండి. దేవుని గెలవడానికి చాలామంది గుడికి వచ్చారు. దేవుడు నాతో ఈరోజు మాట్లాడాలి, దేవుడు నా జీవితాన్ని బాగు చేయాలి. ఏలియా మాదిరి అందరు ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను మాట్లాడతా ఏలియా, నువ్వు అక్కడ పోయి నిలబడు. అంతటా యెహోవా 11వ వచనం, ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచను. అబ్బా, ప్రభు వస్తే నిమ్మలంగా ఉండాలి కదా, ప్రభు వస్తే గొడవగలగదు కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి, పెనుగాలి నీ ఓడను, జీవితంలో నీ ఓడను తల్ల కిందలు చేయడానికి వస్తుంది. అంటే ప్రభు వచ్చే కంటే ముందు నువ్వు నిలబడగలుగుతావా లేదో. యేసు ప్రభు ఆ పడవలో పండుకున్నాడు. మార్కు 4లో యేసు ఆ పడవలో పండుకున్నాడు. బలమైన గాలి లేచి ఆ ఓడను కొట్టగా ఆ ఓడ నీళ్ల చేత నింపబడుచుండెను. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, మీకు చింత లేదా? యేసు ప్రభును కలవ వచ్చిన వారు గమనించండి, ఇప్పటిదాకా రాని బలమైన గాలి వీస్తుంది. ఇప్పటిదాకా నీ జీవితంలోని కష్టాలు నీకు ఎదురవుతాయి. నీటి అలలు నీ జీవితంలో నీకు వచ్చే కష్టాలమ్మా. మొదట బలమైన గాలి, కానీ యెహోవా గాలి యందు ప్రత్యక్షము కాలేదు. రెండవది, గాలిపోయిన తర్వాత భూకంపము కలిగిన, షేక్ అయింది భూమి. నీ జీవితము షేక్ అవుతుందమ్మా మనుషుల మాటల వల్ల, మనుషుల యొక్క భయంకరమైన అవమానము వల్ల, మనుషులు నీ మీద అపనమ్మకం వల్ల, మనుషులు నీ మీద వేసే నిందల వల్ల నీ జీవితము, నీ కుటుంబము షేక్ అవుతుందమ్మా. నిలబడగలుగుతావా? దేవుడు చూస్తున్నాడు. పెద్ద భూకంపము కలిగాను, కానీ ఆ భూకంపం ముందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మూడవది, ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను. జీవితంలో నీ జీవితంలో అప్పటిదాకా చూడని గొప్ప వెలుగు నీ జీవితంలో వస్తుంది. దాని తరువాత ఆ మెరుపు ఆరిపోగా నిమ్మలమైన మాటలాడు ఒక స్వరము వినబడెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏలియా ఆ మాట విని తన ముఖమును కప్పుకున్నాడట. సెకండ్ టైం కూడా దేవుడు అదే క్వశ్చన్ వేశాడు, ఏలియా భయపడి నీ మాట కోసం ఎదురు చూస్తున్నానని చెప్పలేదండి. భయపడి నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాను సమూయేలుతో ఏలి చెప్తాడు. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు చిన్నవాడైన సమూయేలుతో దేవుడు పిలిస్తే సమూయేలు అంటే పరిగెత్తుకుంటే ఏలి దగ్గరికి పోతాడు. మీకు తెలుసుగా, ఏలి సమూయేలుతో అంటాడు, ఈసారి 3వసారి ఎవడైనా నిన్ను పిలిస్తే ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. ప్రభు అనుకున్నాడు, ఏలియా ఇచ్చట ఏమి చేస్తున్నావంటే, అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, మాట చెప్పయ్యా. మళ్ళా అదేనండి, చూడండి ఇశ్రాయేలు వారి 14వ వచనం, నీ బంధును త్రోసివేసి నీ బలిపీఠాలు. దేవుడు అంటాడు, ఇనఫ్, కంప్లైనింగ్ ఈజ్ ఇనఫ్. ఒక సైడ్ ఏమో సిలువను మోస్తానంటావు, ఒక సైడ్ ఏమో నా ప్రవక్తనంటావు, ఆ పితరులకు అందరికంటే గొప్పవాణ్ణి అని మాట్లాడతావు. కానీ నీ జీవితానికి వచ్చే సమయానికి ఇప్పటిదాకా నన్ను నువ్వు కూర్చి తెలుసుకోలేదు ఏలియా.
ఇప్పటిదాకా నన్ను గురించి గొప్ప, నా పేరుతో గొప్ప గొప్ప ప్రభువులు అద్భుతాలు చేశావు. ఆయన లాంటి దేవుడే, నీవే దేవుడవని, నేను నీ సేవకుడనై నీవు ఆ పరలోకం నుండి అగ్ని తెప్పించు అంటేనే దేవుడు అగ్ని తెప్పించాడు. కానీ ఆ దేవుని గురించి సరైన అవగాహన లేదండి. కూర్చున్న వాళ్ళకి ఉందా? నీ దేవుని గురించి నేను సరైన అవగాహన ఉందా? దేవుడు అంటాడు చూడండి, అప్పుడు దేవుడు అంటాడు, చూడండి, మహారోషము గల వాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండని వారు నా ప్రాణము తీసిపడి చూచున్నారని చెప్పగా, గాడ్ ఈజ్ అట్ వర్క్, నీవు వెళ్ళాలి. దేవుడు అంటాడు, నీకు ఇంకా పనులు ఉన్నాయి. బాగా గమనించండి, నా జీవితంలో దేవుడు కార్యము చేయాలి అంటే నేను ఒకటి నమ్మాలి, గాడ్ ఈజ్ రెడీ టు డూ వర్క్ వెన్ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. ఆ దేవుడు ఏమంటాడు, నీవు మరలా అరణ్య మార్గమున దమస్కునకు వెళ్ళాలి. 40 రోజులు ప్రయాణం చేసి వచ్చాడు. జాగ్రత్తగా వినండి, 40 రోజులు మళ్ళా పోవాలా. ఎందుకు పోవాలంట? ఒక సిరియాదే ఇశ్రాయేలుకు ఒక రాజును అభిషేకం చేయాలా, యూదాకు ఒక రాజును యెహూను అభిషేకం చేయాలా, తనకు బదులుగా ఎలీషాను అభిషేకం చేయాలా. గాడ్ ఈజ్ అట్ వర్క్. విన్నాడండి, దేవునికి స్తోత్రం, విన్నాడు. చూడండి, అతడు ఒప్పుకున్న తర్వాత దేవుడు అంటాడు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 18వ వచనం, అయినను నువ్వు చాలా గొప్పలు చెప్పుకుంటున్నావు ఏలియా, ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వారిని ముద్దు పట్టుకొని ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉన్నారు. ఆలోచించండి, యూ థింక్ దట్ యు ఆర్ వెరీ గ్రేట్. దేవునికి నాలాంటి వాళ్ళు ఇంకా 7,000 మంది ఉన్నారట పని చేసుకోవడానికి. నేను వదిలిపెడితే, నేను దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడకపోతే దేవుడు వాళ్ళతో చేయించుకుంటాడంట. ఇంకా 7,000 మంది ఉన్నారయ్యా, నువ్వేంది నేను ఒక్కటే గొప్పవాడిని చెప్పుకుంటున్నావు? సిలువ ధ్యానంలో నువ్వు గమనించాలి, గాడ్ గేవ్ యూ అ ఛాన్స్ టు వర్క్ ఫర్ హిమ్. దేవుని కొరకు కార్యాలు చేయడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు దాన్ని వదులుకుంటే 7,000 మంది కాసుకొని ఉన్నారు. ఆధిక్యత, దేవుని కార్యాలు చేయడానికి ఆధిక్యతమ్మా. నిన్ను గురించి నువ్వు చెప్పుకోవడానికి ఏం లేదు తల్లి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం, హీ స్టార్టెడ్ అగైన్ డూయింగ్ హిస్ వర్క్. ఆయన అంటాడు, నా వర్క్ ఇప్పుడు నీతో నేను ఒక పని చేయించాలి, నీ ఇప్పుడు వెళ్ళాలి. క్రీస్తునందు ప్రియములవా, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాడిని ముద్దు పెట్టుకొని ఉన్న 7,000 మంది నాకు ఇంకను మిగిలింది. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత వెళ్ళడండి. అప్పుడు తెలిసింది తనకు, హిస్ రిలేషన్ ఈస్ బ్రోకెన్ అని. నేను గొప్పలు చెప్పుకున్నాను, దేవుడు అన్నాడు, కమ్మాన్ ఏలియా, నువ్వు చేయకపోతే వేరే వాళ్ళని చేసుకుంటారే. అప్పుడు అంటాడు, ప్రభా సారీ ప్రభా, నేను పోతా ప్రభా. హీ వాంటెడ్ టు ఇంక్రీజ్ హిస్ రిలేషన్షిప్. దాని తర్వాత చాలా రోజులు బతికాడండి. చూడండి లాస్ట్ మాట 21వ వచనం చివరి మాట, అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేశాను. చాలా రోజులు ఏలియా బతికాడండి. దేవుడు ఆయనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఇచ్చాడండి. ఎలీషాను నమ్మకమైన సేవకుడుగా, ప్రవక్తగా తీర్చిదిద్దాలంటే ఆయన కొన్ని రోజులు బతకాలండి. అప్పటిదాకా ఉన్న సెల్ఫ్ రియలైజేషను ఈ దినం దేవుని చేత సెల్ఫ్ రిలేషన్షిప్గా మారిందండి. దేవునితో సరైన సంబంధం ఏర్పరచుకున్నాడండి. 3వది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమని? 3 రకాలుగా మాట్లాడి 3 అభిషేకించమన్నాడు. చివరిగా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి రాజుల గ్రంథం ఆయన తన జీవితంలో చేసిన అతి శ్రేష్టమైన దేవుడు అతనికి ఇచ్చిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం. 2వ రాజుల గ్రంథం, క్షమించండి, 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం క్షమించండి, నన్ను క్షమించాలి. ఆయన దేవుడు వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళిపోతాడు. 19వ అధ్యాయంలోనే ఉన్నట్టుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవుడు అతనికి అతి శ్రేష్టమైన సాక్ష్యం ఇచ్చాడు. ఎవ్వరికి లేని సాక్ష్యం ఏంటండి? వారు నడుస్తుండగా వారు ఆ యొక్క యోర్దాను నదిని దాటిన వెంటనే దేవుడు అతనిని దాటిపోజేసి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొంది 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం, గాడ్ విల్ గివ్ యూ ఎ మేజర్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్వరూ పొందలేని సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇస్తాడమ్మా.
చివరి రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, వారు ఇంకనూ వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథములను అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరును వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. చాలామంది వారి జీవితంలో అగ్నిరథాలు అగ్నిగుర్రాల మీద ఏలియా వెళ్ళాడు అని ఉంది అని మాట్లాడతారు. అగ్నిరథాలు అగ్నిగుర్రాలు వచ్చి ఆయన తీసుకెళ్ళండి. బాగా గమనించండి, ఇక్కడ ఏమంటాడు, వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా అగ్నిరథమును అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరుపరచెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు జాగ్రత్తగా బైబిల్ గమనించేవాళ్ళు, ఏలియా మండుచున్న రథాలలో అయితే పరలోకానికి వెళ్ళాడు అని అంటారు. కాదు, సుడిగాలి చేత వెళ్ళాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారిని విడగొట్టడానికి అగ్నిరథాలు అగ్ని వచ్చాయి. క్రీస్తు ఏం చెప్తున్నా, తన జీవితంలో ఎవ్వరికి లేని ఆధిక్యత, హానోకు తర్వాత సజీవుడుగా పరలోకానికి ఎక్కిపోయినవాడు ఈయన ఒక్కడే. జీవితంలో గమనించండి, 40 దినాలు ఉపవాసం చేస్తున్నారు. మోషే దేవుని ఎదుట నిలవబడి 40 రోజులు ఉపవాసం చేసి గొప్ప నాయకుడిగా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఏలియా 40 రోజులు దేవునితో నడచి దేవుని కొరకు జీవించడానికి తన జీవితంలో చివరికి దేవునికి ఒప్పుకున్నాడని దేవుడు చేసిన మాటలు హీ హాస్ కమ్ టు నో, ఆయన జీవితంలో గాడ్ ఈస్ అట్ వర్క్. ఆయన దేవుని వదిలేసినా దేవుడు ఇంకా పనిచేస్తున్నాడని, సుడిగాలి ద్వారా లేకపోతే భూకంపం ద్వారా కాకుండా, మరి దేవుడు పెనుగాలి ద్వారా కాకుండా చల్లని మాటలతో ఆయన దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడాడండి. గాడ్ స్టార్టెడ్ అగైన్ టాకింగ్ టు హిమ్. రెండవది, అప్పటిదాకా తనకున్న అహం పోయింది, దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టు చేసుకుని తన రిలేషన్షిప్ పెంచుకున్నాడు. మూడవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆయనను అప్పటి నుండి దేవుడు ఎలీషాను తర్బిత్ చేయడానికి ఏలియాను అనేక రీతిగా దేవుడు వాడుకున్నాడు. చివరిగా ఏ మనిషికి లేని ఆయన, దేర్ విల్ బీ ఎ మేజర్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. 40 రోజులు నీవు ఉపవాసము చేస్తే ఎవ్వరికి లేని మేజర్ చేంజ్ అండి. అందరూ చచ్చిపోయి పాతిపెట్టబడ్డారు. ఏలియా శరీరముతోనే సుడిగాలి చేత పరలోకానికి ఎత్తబడ్డాడు. ఈ సాయంకాలం శిలువ శ్రమలు ధ్యానిస్తున్న మనం గమనించవలసింది, మనము ధ్యానం చేస్తున్నది యేసు సిలువను కాదు, మనము ధ్యానం చేస్తున్నది నా సిలువను, నీ సిలువను. యేసును నమ్ముకున్న నీవు, యేసు నీ మీద పెట్టిన సిలువను ఎలా మోస్తున్నామమ్మా? ఏలియా మాదిరి నా లాంటి వాడు లేడని నేను ఒక్కనే నిలబడ్డానన్న గర్వంతో ఉన్నావా? దేవుని సిలువను మోస్తూ ఇతరులను గురించి ఆలోచించకుండా నీ ఇష్టం, నీ జీవితాల్లో నీ చింతల పట్టికనే దేవునికి వినిపిస్తూ ఉన్నావా? దేవునితో నీకున్న రిలేషన్షిప్ కన్నా ఈ 40 రోజుల్లో దేవునికి ఆయనతో సరైన సత్సంబంధం పెంచుకోవడానికి ఇష్టపడుతున్నావా? నిన్న నాకున్న సాక్ష్యము కన్నా 40 రోజులు నా సిలువను గురించి నేను ధ్యానిస్తే నా సాక్ష్యము దానికన్నా పెరగాలండి, తరగకూడదు. ఉపవాసం చేస్తున్న మనం, సిలువ ధ్యానాలను ధ్యానిస్తున్న మనం, యేసు సిలువ మోసాడు, యేసు నా కొరకు సిలువ మోసాడు. జాగ్రత్తగా వినాలి. కానీ నా సిలువ నా కోసమే మోసుకుంటున్నా. ఆయన నా కొరకు సిలువ, ఆయన కొరకు మోసుకోలేదండి. యేసు సిలువకు నా సిలువకు ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? యేసు ఆ సిలువ నా కోసం మోసాడు, కానీ నా సిలువను నేను నా కోసమే మోసుకోవాలండి. అప్పుడే మన జీవితాల్లో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం. దేవుడు అలాంటి కృప మనకు దయచేసి సంఘములో ఏలియా లాంటి వారిని లేపి, ఏలియాలాగా మనము అతిశయపడకుండా మన జీవితాలను సమర్పించుకొని జీవితాన్ని మార్చుకొని దేవునితో ఇప్పుడు ఉన్న సంబంధం కన్నా ఎక్కువ సంబంధాన్ని పెంచుకొని మంచి సాక్ష్యం, ఇప్పుడు ఉన్న సాక్ష్యము కన్నా గొప్ప సాక్ష్యము కలిగి దేవుని బిడ్డలుగా జీవించగలిగిన కృప ఈ దినాలలో దేవుడు మనకు దయచేయను గాక. సంఘములో ఉన్న ప్రతి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ మహోన్నతమైన, నీ ఉన్నతమైన నామానికి వందనాలు. మరి ఒక సాయంకాలం ఏలియా 40 దినాలు ఉపవాసముతో నడిచి తన జీవితంలో సరైన నిన్ను గుర్తెరగలగటానికి, నిన్ను సరైన రీతిగా అర్థం చేసుకోవటానికి, మీ కార్యాలను ఉన్నది ఉన్నట్టు చేయటానికి తనను నలుగు కొట్టుకొని మరణాపేక్ష నుండి అతి శ్రేష్టమైన కార్యాలు చేయగలగటానికి ఆయనను మీరు ఉత్తేజింపజేసిన విధానం మా ముందు ఉంచారు నాయన. మా ముందు ఉన్న వారిలో చాలామంది ఉపవాసాలు ఉండటానికి ఇష్టపడుతున్నారు. వారి జీవితంలో ఏలియాలాగా మా ప్రభా మనుషుల కొరకు కాకుండా నిజంగా నీతో సరైన రిలేషన్ చేసుకొని
మాకు నీతో ఉన్న సత్సంబంధాలకు ఇంకను ఇంకులు చేసుకొని మేము నీ యొక్క హస్తాలలో చెక్కపడి ఉన్నామని, మా జీవితాల్లో మీరు మాకు ఉన్నారన్న ధైర్యంతో జీవించగలగడానికి మా ప్రభా, ఈ ఉపవాస దినాల 40 దినాలలో ఇప్పటిదాకా మీతో మాకున్న సంబంధము మేము పెంచుకొని, నా కార్యాలు కాకుండా మీ కార్యాలు చేయడానికి మా జీవితాలను పురస్కరించుకొని, మా ప్రభా మీ పనులు చేయడానికి మేము ఆత్రంగా సంతోషంగా అంగీకరించి, మాకు ముందున్న సాక్ష్యము కన్నా వెనకున్న సాక్ష్యం ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత మా సాక్ష్యాన్ని గొప్ప చేసుకోవడానికి, మంచిగా చేసుకోవడానికి, ఇంకా నువ్వు గొప్ప సాక్ష్యము పొందడం వారమై ఏలియా వలె మా జీవితాలలో నీ యొక్క ఆశీర్వాదం పొందగలిగే కృప మా అందరికీ దయచేయమని, వాక్యము వింటున్న వారిని, వినబోతున్న వారిని, మా ప్రభా మాధ్యమాల ద్వారా వింటున్న వారిని మీరు దీవించి, ఈ దినాలలో మా జీవితాలు ఏలియా మాదిరి మార్చుకుని నీ కొరకే అతి శ్రేష్టమైన కార్యాలు చేయగలిగిన కృప మాకు దయచేయమని, 40 దినాలు ఉపవాసం ఉండి నీతో నడిచిన ఏలియాలాగా మా జీవితాల్లో మీతో నడవటానికి మాకు నేర్పించమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకును మరి మన సంఘస్థులకందరికీ ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక.